నమస్తే ఆర్కే, నీ గురించి అనుకుంటున్నా వచ్చావు. దేనికి టైగర్? నాగరాజు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. వాళ్ళ వ్యాపారాలకు ఇద్దరు అడ్డుపడుతున్నారట. ఎవరు వాళ్ళు? చరణ్ ఇద్దరు. నేను ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఒక పక్క ఏసీబీ పరశురాం, మరొక పక్క ఆ సింహగాడు, వీళ్ళకు తోడుగా ఆ చరణ్ గాడు మా వ్యాపారాలపై రైడింగ్ చేస్తున్నారు. ఆర్కే, ఈ టైగర్ని ఎడబడితే శత్రువుల సైతం చల్లా చెదరైపోతారు. ఈ టైగర్తో విరోధం పెట్టుకున్న వాడెవడు బ్రతకడు. ఈ తమ్ముడిని బెదిరించాడని ఆ రాజాగాడి ప్రియురాల్ని రాధని అడ్రస్ లేకుండా చేశా. నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు టైగర్. మనకు ఎదురు తిరిగిన ఆ రాజాగాడి లవర్ రాధాని చంపింది నువ్వే కదా? ఆర్కే, ఇంట్లో ఆలోచన అంతా నీదేగా. వాడి లవర్ని రేపు చేసి చంపి బయటికి రాకుండా చేసింది నువ్వేగా. ఇలాంటి వాడు ఉండబట్టే వ్యాపారాలన్నీ సాగుతున్నాయి. టైగర్, ఎప్పుడైతే చేతికొచ్చిన సీఎం పదవి చేజారిపోయిందో అప్పుడే మన పవర్, పలుకుబడి అన్ని పడిపోయాయి. బెదిరించిన మగడంటే నీ తమ్ముడు ఆ యూనియన్ లీడర్ని ఏకంగా పైకే పంపించేశాడు. మంచిదేగా మిత్రమా, నీకు ఎదురు లేకుండా చేశాడు. అదే కొంప ముంచింది. ఆ కేసు యొక్క ఫోటోలతో ఆ పవన్ గాడు పైకి పంపించాడు. నాకు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అయ్యింది. నేను వెళుతున్నా. వాళ్ళకి ముగ్గురిని పైకి పంపించే ప్లాన్ రెడీ చేయి. అలాగే ఆర్కే,